లోకేష్ గారి యొక్క రాజకీయ జీవితాన్ని తీసుకుంటే మనం, ఆయన అసలు మంగళగిరిని ఎన్నుకోవడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుల రాజకీయాలు, కుల సమీకరణలు తీసుకుంటే మనం, మన కులపోళ్ళు ఎక్కువ ఎక్కడున్నారా అని అక్కడ నిలబెడటానికే ప్రతి నాయకుడు కూడా ఆహ్, దానికి ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటే, కుప్పంలో కూడా తీసుకుంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా మైనారిటీ. వందల్లో ఉండుంటారు. అసలు చాలా అంటే నాట్ ఈవెన్ ఒక 2%, 1% ఉంటారో కూడా చాలా తక్కువ అక్కడ. 300, 400 మంది అంతే ఉంటారు. అంతే. అటువంటిది అంతా కూడా ఎక్కువగా మీరు చెప్పిన మిగతా వర్గాలు, నిమ్న జాతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళే ఉన్నారు. అది నిజంగానే సాహసోపేతం. అదేవిధంగా తండ్రి బాటలో వెళ్ళిన ఈయన కూడా అక్కడ నిలబడడం, సో ఓడిపోవడం, మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఎక్కడ సేఫ్ జోన్ ఉంటుంది, ఎక్కడ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన వర్గం ఎక్కువ ఉంది, లేకపోతే మనకు ఆధారంగా ఉండేవాళ్ళు ఉన్నారు అన్నదానికి తీసుకుంటారు. కాదు, ఇక్కడే నేను ఓడిపోయాను కాబట్టి మళ్ళీ ఇక్కడే నేను సాధించాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ అక్కడ అఖండమైన విజయాన్ని సాధించడం, అత్యధిక మెజార్టీతో నగ్గడం కూడా చూస్తే ఆయన పట్టుదల ఏంటో తెలుస్తుంది.